ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆద్య రామలక్ష్మికి ఫోన్ చేసి ఎలాగైనా విషయాన్ని చెప్పాలని బిట్టుని ఫోన్ తీసుకెళ్ళి రామలక్ష్మికి ఇవ్వమనడంతో సరే అక్క అని చెప్పేసి ఫోన్ తీసుకొని బిట్టు వెళ్తూ ఉండగా అటు నుంచి రఘురాం వస్తూ ఉంటాడు. రఘురాంని చూసి అమ్మో పెద్దనాన్న అని చెప్పేసి ఫోన్ అక్కడ పెట్టేసి బిట్టు ఇక వెళ్ళిపోతాడు. ఆద్య మాత్రం ఫోన్లో హలో బిట్టు ఉన్నావా, హలో హలో అని అంటున్నా కూడా అక్కడ బిట్టు లేకపోవడంతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. వెంటనే ఆద్య ఫోన్ కట్ చేస్తుంది. అసలు ఇప్పుడు రామలక్ష్మి అలాగే సీను పెళ్ళి జరగకుండా ఆపేదెవరు? సారీ సార్, చూస్తే అక్కడ అలా పడిపోయారు, ఇక్కడ చూస్తే నేను ఇలా ఇరుక్కుపోయాను అని ఆద్య అనుకుంటూ ఉంటుంది. మరి నిజంగా అస్మితే స్వయంగా వెళ్ళి రామలక్ష్మి అలాగే సీనుల పెళ్ళి జరగకుండా ఆపబోతుందా? నిజ నిజాలు బయట పెట్టబోతుందా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు వెంకట్రావు. బిట్టు వచ్చి ఏంటి మీరు అందరి పంతులు గారిలాగా లేరేంటి, ఇలా డిఫరెంట్గా ఉన్నారేంటి అనగానే నేను అందరి పంతుల్లా ఎందుకుంటాను, నేను మోడ్రన్ పంతుల్ని అని ఈ విధంగా వెంకట్రావు బిట్టుతో అంటూ ఉంటాడు. పద్మ ఇక అక్కడ పక్కనే నించోవడంతో కావాలనే నడుము గిల్లగానే అక్కడ బిట్టు ఉండడంతో ఏంట్రా నువ్వెంత, నీ వయసు ఎంత, నా నడుముని గిల్తావా అనగానే ఏంట్రా బిట్టు అత్తయ్యని అలా ఎలా గిల్తావు అని చెప్పి అనగానే అమ్మ నేను కదమ్మా అని చెప్పి బిట్టు అంటూ ఉంటాడు. వెంకట్రావు నవ్వుతూ ఉంటాడు. బిట్టుకి ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. ఇకపోతే బిట్టు కోపంగా ఉంటాడు. నేను రామలక్ష్మి ఇద్దరు కూడా ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు. ఆద్య నువ్వు బాగా గుర్తు చేసుకుంటున్నావు కదా బావా అనగానే అసలు మర్చిపోతానే కదా రామా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. మనం ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గమే లేదా బావా అని అనగానే ఎలా తప్పించుకుంటాం, అందరూ మనల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి అందరు కూడా కాపలా కూర్చున్నారు కదా, మన ఇద్దరికి ఖచ్చితంగా వీళ్ళు పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయారు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే బావా ప్లీజ్ బావా ఏదో ఒకటి అని అంటూ ఉంటే ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు రామా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే బిట్టు పంతులు గారు మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే బిట్టుతో పంతులు గారు 2 గ్లాసులు చూపించి ఈ గ్లాసులే రామలక్ష్మి అలాగే శ్రీనుల పెళ్ళి ఆపేస్తాయి అనగానే అదేలా అని అనగానే నేను వెంటనే మామిని తీసుకొస్తానని చెప్పి వెంకట్రావు కోసం వెళ్తూ ఉంటే నేనే రా మీ మామిని అని చెప్పేసి అవతారం చూపించగానే నువ్వే కదమ్మా మామయ్యవు అని అంటూ ఈ విధంగా అంటూ ఉండగా అవును కానీ నాకు శ్రీను బావకి రామలక్ష్మి అక్కకు పెళ్లి జరగడం ఇష్టం లేదు మామయ్య, ఆద్యకకి శ్రీను బావకి పెళ్లి జరిగితేనే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా అనగానే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రా, పెళ్ళి ఆపడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అనగానే ఏంటి మావయ్య ఆ ప్లాన్ అని చెప్పి బిట్టు అడుగుతూ ఉంటాడు. ఇదిగో నా చేతిలో చూడు లోటాలు, ఏమైంది అని అంటూ ఉంటే ఈ లోటాలే పెళ్ళి ఆపేస్తాయి, ఈ లోటాలు పెళ్ళి ఆపడం ఏంటి మావయ్య అనగానే అవునరా, ఒక లోటాలో మోషన్ టాబ్లెట్స్ కలిపాను, ఒక లోటాలో పెట్రోల్ ఉంది అనగానే మోషన్ టాబ్లెట్ ఎవరికి మావయ్య మీకా అనగానే అయ్యో కాదురా బిట్టు, నా కొడుకు సీనుగాడికి ఆ మోషన్ టాబ్లెట్ ఉన్న తీర్థాన్ని తాకిస్తే ఖచ్చితంగా వాడిక బాత్రూమ్కి అంకితమైపోతాడు, పెళ్లి పిట్టల మీద కూర్చునే ఓపికే ఉండదు అనగానే మరి రెండో ప్లాన్ పెట్రోల్ ఎలా మామయ్య అనగానే అది నా పిల్ల మీద ఉంది పోస్తాను అని అంటుంటే అవునా అయితే రెండో ప్లాన్ నేను అమలు చేస్తాను మామయ్య అని చెప్పేసి సరదాగా అంటూ ఉంటాడు బిట్టు. ఓహో ఇందాక నడుం గిల్లావని నీ మీద కోపం చూపించింది కదా, అందుకే నువ్వు దాని మీద ఫైర్ తెచ్చుకోవాలని అనుకుంటున్నావా, సరే సరే అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడున్న అందరు కూడా ఏంటయ్యా పంతులు పెళ్లి జరిపించమంటే పిల్లాడితో ముచ్చట్లు పెట్టావు అనగానే మీకు మాత్రం అర్థం కావట్లేదా, ఆ పీటర్ మీద కూర్చున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కనీసం ఒక 5-6 సార్లు చెప్పుంటాను మీరు వెళ్ళి బట్టలు మార్చుకొని రమ్మని, అసలు వాళ్ళు వినిపించుకుంటున్నారా అనగానే ఎప్పుడు చెప్పారండి అని అంటూ ఉంటుంది పద్మ. ఒక్కసారిగా సీరియస్గా చూస్తాడు. వెంటనే సరే సరే రామ శ్రీను మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి అనగానే సరే అని చెప్పేసి రామలక్ష్మి శ్రీను ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక ఆద్యను వద్దన్నా సరే ఆదిత్య పెళ్లి కోసం రెడీ చేస్తూ ఉంటారు. ఆద్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది.
అక్కడ చూస్తే శౌర్య సార్ అలా పడిపోయి ఉన్నారు. ఇక్కడేమో శ్రీనుకి రామలక్ష్మికి పెళ్లి జరుగుతుందేమో, నిజ నిజాలు తెలిసినా కూడా పెళ్లి ఆపలేకపోతున్నాను అని ఆద్య బాధపడుతూ ఉంటుంది. అక్కడున్న ఆడవాళ్ళు ఆద్యని రెడీ చేస్తూ ఉంటారు. పోతే అస్మిత శౌర్యను తన కారులో హాస్పిటల్కు తీసుకుని వెళ్తుంది. శౌర్య సార్ లెగండి సార్, మీకేం కాదు, మిమ్మల్ని నేను బ్రతికించుకుంటాను సార్, లెగండి సార్ అని అంటూ ఉంటుంది. శౌర్య ఫోన్ ఇక అస్మిత చేతిలో ఉన్నా కూడా తను వీడియోస్ని డిలీట్ చేయకుండా అలానే ఉంటుంది. వెంటనే ఇక లెగండి సార్ అనగానే ఏమైందమ్మా అని అంటూ ఉంటే, తనకి ఏదో యాక్సిడెంట్ అయింది సార్, ప్లీజ్ సార్ వెంటనే అడ్మిట్ చేసుకోండి సార్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు సార్ అనగానే సరే సరే అమ్మా అని చెప్పేసి శౌర్యను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది అస్మిత. ఇక వెంటనే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఆది మాత్రం రెడీ అవుతూ ఉంటుంది కదా, అక్కడున్న నగలు అక్కడున్న ఆడవాళ్ళకి ఇచ్చి ఒకసారి ఫోన్ ఇవ్వండి, ఈ నగలు మీవే అనగానే సరేనమ్మా మేము వాళ్ళు రాకుండా చూసుకుంటాం, నువ్వు వెళ్ళి త్వరగా ఫోన్ చేసుకొని రా అనగానే వెంటనే ఆది ఇక ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ని బిట్టు లిఫ్ట్ చేసి హలో అనగానే హలో బిట్టు అని అంటూ ఉంటే మీరెవరు అని అడుగుతూ ఉంటాడు బిట్టు. అది నేను ఆద్యకనరా అనగానే పెళ్ళి ఇక్కడ జరుగుతుంటే నువ్వు ఎక్కడికి మాయమైపోయావు ఆద్యక అని అనగానే అవును కానీ సీనుకి అలాగే రామలక్ష్ములకి పెళ్ళి జరిగిందా అనగానే ఇంకా జరగలేదు, జరుగుతూ ఉంది అని చెప్పేసి బిట్టు అంటూ ఉంటాడు. వెంటనే అవునా ఇప్పుడు రామలక్ష్మిని పక్కనే ఉందా అనగానే లేదక్క ఇప్పుడే బట్టలు మార్చుకోవడానికని లోపలికి వెళ్ళారు అని అంటూ ఉంటే అవునా నేను వెంటనే రామలక్ష్మితో ఫోన్ మాట్లాడాలి, నువ్వు వెళ్ళి రామలక్ష్మి అక్కకి ఫోన్ ఇస్తావా అనగానే సరే అక్క ఇస్తాను, నువ్వు లైన్లోనే ఉండు అని చెప్పేసి బిట్టు ఇక ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. రామలక్ష్మి మాత్రం అక్కడ చాలా కంగారు పడిపోతూ ఎవరైనా వస్తారేమని చూస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే ఇక అటు నుంచి రఘురామ్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే బిట్టు చేతిలో ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అయ్యో పెద్దనాన్న ఇప్పుడు కానీ ఫోన్ చూస్తే చంపేస్తాడు అని చెప్పేసి పక్కనే ఉన్న టీపాయ్ మీద ఇక ఫోన్ పెట్టేసి ఏమీ తెలియని వాళ్ళ వెళ్ళిపోతాడు. ఆద్య మాత్రం ఫోన్లో రామ రామ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ బిట్టు ఏంటి రామలక్ష్మికి ఫోన్ ఇవ్వమంటే ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే బిట్టు ఇక ఆట ఎరిలో పడి జరిగిందంతా కూడా మర్చిపోతాడు. ఆద్య ఫోన్ చేసిన సంగతి అంతా కూడా మర్చిపోతాడు. ఇక అస్మిత ఆలోచిస్తూ ఉంటుంది. సారీ సార్, నన్ను ప్రేమించకపోయినా నేను ఆయన్ని ప్రేమించాను, కానీ ఆయన్ని ఇలా బలవంతంగా సొంతం చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు. రామలక్ష్మికి అలాగే సీనుకి పెళ్లి జరగకుండా ఆపేయాలి. సారీ సార్ తరపున నేనే అక్కడికి వెళ్ళి నిజాలన్నీ కూడా బయట పెట్టి రామలక్ష్మి సారీ సార్ ఏ తప్పు చేయలేదు, ఇదంతా నా స్వార్థం కోసం నేను చేసిన తప్పులు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నువ్వే హాకీకి సెలెక్ట్ అయ్యావు, కానీ డబ్బు ఉందన్న ఇదితోటి నేనే ఇదంతా చేశానన్న నిజాన్ని బయటపెట్టి రామలక్ష్మికి అలాగే సౌరేశ్వరికి పెళ్లి జరిగేలా చెయ్యాలి, ముందైతే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అస్మిత తన తల్లిదండ్రులతో కలిసి నేరుగా పెళ్లి మండపానికి వెళ్తుంది. అస్మితను చూసి రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అందరు కూడా చూస్తూ ఉంటారు. వెంటనే రఘురామ్ గారు మీకు మీ కూతురికి చేసిన అన్యాయానికి నన్ను క్షమించండి, సారీ సార్ అక్కడ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు, సారీ సార్ ఏ తప్పు చేయలేదు, ఇదంతా చేసింది కేవలం నా స్వార్థం కోసం నేను మాత్రమే, సారీ సార్ని తప్పుగా అపార్థం చేసుకోవద్దు ప్లీజ్ అనగానే రామలక్ష్మి షాక్ అయిపోతుంది. సారీ సార్ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారన్న సంగతి తెలిసి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. మరి అస్మిత నిజ నిజాలు బయట పెట్టడంతో మరి రఘురామిక సౌరికి అలాగే రామలక్ష్మికి పెళ్లి చేయబోతున్నాడా?